ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా అండి, మీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన మీ బ్రతుకుని తారుమారు చేసిందా? మీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన మీ జీవితంలో ఇంకా గాయపరచబడి ముందుకు వెళ్ళలేక ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉందా? ఎంతోమంది జీవితాల్లో గాయాలను బట్టి ధైర్యం లేదు. పిల్లోడు చూడండి, చిన్నప్పుడు రేపు పెద్ద అవుతా ఏమవుతారా? నేను ఇంజనీర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను పైలట్ని అవుతా, నేను పలానా గొప్పని అవుతా. ఏ ఒక్క పిల్లోడనా నేను అడుక్కుని అవుతానని చెప్తాడా? నేను రోడ్ల మీద కాగితాలు ఏరుకుంటానని చెప్తాడా? రోడ్డు మీద కాగితాలు ఏరుకున్న పిల్లోడు కూడా నేను గొప్పని అవుతానని చెప్తాడు. కానీ ఆ బిడ్డ ఎదిగేటప్పుడు ఆ బిడ్డ జీవితంలో కలిగే ఈ గాయాలని బట్టి, సంఘటనలు బట్టి, ఆ దెబ్బల్ని బట్టి మనసు లిమిట్ అయిపోతుందంట. ఇంకా నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను చేయగలిగింది ఇంతే, నేను దీనిపైన చూడలేను, దీనిపైన ఆశించలేను, దీనిపైన నేను నడవలేను, దీనిపైన నేను మాట్లాడలేను. ఇట్ ఈస్ అ లిమిటేషన్. ఎంతోమంది గాయాలను బట్టి దేవుడు చక్కటి కుటుంబాలు ఇచ్చినా కూడా, దేవుడు చక్కని భర్తనిచ్చినా కూడా, దేవుడు చక్కని భార్యల్ని బిడ్డల్ని ఇచ్చినా కూడా హృదయం గాయపరచబడింది. కాబట్టి ఆ గాయములో ఉన్న వ్యక్తి దేవుడిచ్చిన దీవెనల్ని అనుభవించలేకపోతున్నాడు.